హాయ్ అండి. ఇవాళ రెసిపీ వచ్చేసి చేపల పులుసు. సాధారణంగా మనం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ప్లేస్ని బట్టి మనకి కొన్ని రెసిపీస్ అనేవి బెస్ట్గా ఉంటాయండి. అది పప్పు టమాటా అయినా అవ్వచ్చు, అలాగే ఫిష్ కర్రీ అయినా అవ్వచ్చు, గుత్తి వంకాయ కూర కూడా అవ్వచ్చు. సో ఇలాగా మనకి కొన్ని రెసిపీస్ చాలా ఫేవరెట్ అని ఉంటాయండి. అంటే ప్లేస్ని బట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఎన్ని రకాలు వచ్చినా, ఎన్ని మసాలాలు యాడ్ చేసి ఎంత టేస్ట్గా ఉన్నా కొన్ని రెసిపీస్ అనేవి మనకి ఫేవరెట్ అయిపోతాయి. అమ్మ చేతితో తింటే సూపర్ అని కొన్ని రెసిపీస్ ఉంటాయి కదండి. సో ఇది అలాగే అనమాట. నేను ఆంధ్ర స్టైల్లో చేశాను. చాలా ఈజీ అనమాట. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవండి. జీలకర్ర, ధనియాలు, పచ్చిమిరపకాయలు అనేవి ఎక్కువ యాడ్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లిపాయ, అలాగే ఉల్లిపాయలండి. మనం అన్ని కూరలోనూ యాడ్ చేసేదానికంటే కూడా పచ్చిమిరపకాయలు అలాగే చింతపండు కాస్త ఎక్కువ అమౌంట్లో తీసుకోవాలండి. ఈ వీడియో మీకు బ్రీఫ్గా కావాలి అంటే కనుక కింద లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి పూర్తి వీడియో అయితే చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.